ఇప్పుడే మిరాయి సినిమా చూడడం జరిగిందండి. మిరాయి సినిమా నాకేదో ఒక మిరాకిల్ అని అనిపించింది. శాసనాల ద్వారా, గ్రంథాల ద్వారా చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇంత క్లియర్ కట్గా ఎప్పుడు చూపించలేదు. కార్తీక్ ఘట్టమనేని గారు ఈ సినిమాని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు, నిలబెట్టుకున్నారు. సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గది ఏంటంటే మనోజ్ అన్న క్యారెక్టర్ అయితే సినిమాకు ఒక ప్లస్ అయిపోయింది. ఒక 50% మ్యూజిక్ తీసుకెళ్ళిపోతే మిగతా 50% హీరో అన్నారు. సినిమాలో హీరో అయితే కనుక తేజ, కానీ విలన్ అయితే మనోజ్ గారు. కానీ ఇక్కడ మనోజ్ గారు ఎక్కువ కనపడ్డారు. ఏదేమన్నా కానీ సినిమా అంతా బాగుంది. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, ఎలివేషన్స్ అయితే ఇంకా చెప్పుకోవసరం లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, లాస్ట్ క్లైమాక్స్ బ్యాంగ్, ఈ రెండు చూసుకుంటే ఈ రెండు సీన్ల కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టిన తక్కువ అన్న రేంజ్లో అయితే కనపడ్డది. క్యారెక్టర్ వైజ్గా ఇద్దరు అయితే న్యాయం చేశారు. హీరోని కూడా చాలా అందంగా క్యూట్గా అయితే కనిపించింది. మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఒక్క సాంగ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఇందులో లేదు. అది తర్వాత అయినా యాడ్ చేస్తారమో మనకు తెలియదు. కానీ సినిమా బాగుంది. ఇప్పుడున్న తరుణంలో అందరికీ మెచ్చే సినిమా కాబట్టి ఇది మిరాయి సినిమా ఒక మిరాకిల్గా చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమాకి 2.5 నుంచి 3 వరకు అయితే ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, చూడండి. సినిమా నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ. సూపర్ జర్నీ. నాకు సినిమా చూస్తున్నంతసేపు మేము సెట్లో పడిన ప్రతి ఒక్క కష్టం క్లియర్ కనిపిస్తుంది. తేజ గారి సపోర్ట్, డైరెక్టర్ గారి సపోర్ట్. నేను ఫస్ట్ మా డైరెక్టర్ గారికి, బ్యానర్కి, విశ్వప్రసాద్ గారికి, తేజ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇలా అవకాశం అంటే మీ అందరి ముందు నుంచి చెప్పుకోవడం అనేది నాకు ఫుల్ క్రేజీగా అనిపిస్తుంది. ఆనందానికి మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. థియేటర్లో రెస్పాన్స్ చూసినాక అనిపిస్తుంది. దానివల్లే నాకు ఆనందంతో మాటలు రావట్లేదు. అంటే ఎమోషనల్ సిచ్యువేషన్ ఆపుకోవాలి కాబట్టి తప్పట్లేదు. యా, మనోజ్ అన్న కోసం చెప్పండి. మహాబీర్ లామా 2.0, మనోజ్ అన్న ఈజ్ బ్యాక్ అంతే. ఇంకెక్కడి నుంచి ఇంక ఆగేదే లేదు. తేజ సజ్జా కోసం. తేజ గారి పర్ఫార్మెన్స్ మీరు ఆల్రెడీ అందరూ హనుమాన్లో చూశారు కదా, దానికి 10 times హైలో ఉంటుంది, 10 times మోర్ హైలో ఉంటుంది. క్రేజియస్ట్ ఫిల్మ్. మీరు గెటప్ సీన్ గారు కాంబినేషన్ ఎలాగ చేశారు? ఎట్లా ఉంది మీ ఆయనతో మీకు? సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే సీను గారు కూడా బాగా వెల్ ఎస్టాబ్లిష్ నోన్ యాక్టర్ కాబట్టి చిన్న చిన్న టిప్స్ తీసుకోవడం కావచ్చు, సపోర్టెడ్ అంటే సూపర్గా సపోర్ట్ చేశారు. చూసుకుంటే 9 గ్రంథాలని బేస్ చేసుకొని తీసిన ప్రతి ఒక్క స్టోరీ, స్క్రిప్ట్ సెలెక్షన్ ఓవరాల్గా బాగానే ఉంది భయ్య. అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను మూవీ. థ్యాంక్ యూ.